మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాలను గమనించగలరు. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 30-31 వచనాన్ని గమనించగలరు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకునే నెడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలగొడినట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మధ్య కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను వెలుగు అనే మాటతో దర్శించడం మనందరికీ జ్ఞాపకం. ఆయన యందు వెలుగు ఉండెను, ఆ వెలుగు ఈ లోకమునకు, ఆయన యందు జీవం ఉండెను, ఆ జీవము ఈ లోకమునకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం ఈ మాట గమనించగలం. చాలా జాగ్రత్తగా వినండి. వీటన్నిటికీ మనం చదువుతున్న లేఖన భాగాలు మన అన్నిటికీ ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నాయి. నేను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయం 3-4 వచనాలు, అలాగే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము నుండి గమనించగలరు. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ వచనము నుండి మేము గమనించగలం. మేము ఆయన వలన మీకు ప్రకటించు ఏమనగా దేవుడు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ అన్ని మాటల్లో వెలుగు అనే మాట కామన్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవాడు చెప్పుకొని మనం అబద్ధం ఆడచ్చు. అయితే మనమును వెలుగులో నడిచిన ఎడల, కనుక ఈ లేఖన భాగములు అన్నిటినీ మనం గమనిస్తే వీటన్నిటిలో ఒక మాట చాలా స్పష్టం: వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. కనుక ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో మీ అందరి నోట్ అంటే ఒక మాట కామన్. మనమందరం ఏం చెప్పుకుంటాం? మనం దేవుణ్ణి నమ్ముకున్న వారం. అవునా కాదు? మనమందరం ఎవరము? మనం దేవుణ్ణి నమ్ముకున్నవారు. దేవుణ్ణి నమ్ముకున్న వారం కాబట్టే ఆయన మందిరంలో వచ్చి కూర్చున్నాం. మనమందరం క్రైస్తవులము, దేవుని నమ్ముకున్నవారు. ఇప్పుడు లేఖనం ఏం చెప్తోంది? దేవుడు ఎవరు? దేవుడు వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన్ని నమ్ముకున్న వారు ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము నిజంగా వెలుగులో నడుచుకుంటున్నామా లేదా ఎలా తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది మనం వెలుగులో నడుచుకుంటున్నామా లేదా? ఇది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు ఎవరై ఉన్నారు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము ఈ లోకమునకు వెలుగై ఉండెను. కనుక ఇప్పుడు నమ్ముకున్నాను అన్నవాడు ఆ వెలుగులో నడవట్లేదు అంటే లేఖన ప్రకారం వాడు ఎవడు? అబద్ధికుడు. వాడు అబద్ధం ఆడుతున్నాడు. అంటే ఏంటి? వాడు దేవుని నమ్ముకున్న మాట ముమ్మారు అబద్ధం, అందులో సత్యమేమీ లేదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాడు లేక వెలుగులో నడుచుకుంటున్నాను అని పరోక్షంగా చెప్పుకున్నవాడు
వ్యక్తిగతంగా మన మటుకు మనకి ఎలా తెలుస్తుంది నేను దేవుని వెలుగులో నడుచుకుంటున్నానా లేదా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏమాత్రమూ లేదు, అనగా ఆయనలో పాపం ఏమాత్రమూ లేదు. ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నేను కూడా వెలుగులో నడుచుకుంటున్నానా లేదా? ఎందుకంటే లేఖనం ఏం చెప్తోంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాము. ఇప్పుడు నా సహవాసం దేవునితో ఉందా లేదా? దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో ఈ లక్షణాలు ఒకవేళ నీకు కనబడితే నువ్వు వెలుగులో ఉన్నట్టే. ఎవరి బోధ నిన్ను మోసపరచలేదు. నో, లేఖనపు వెలుగులో నీ మట్టుకు నువ్వు ఇది చూసుకోవచ్చు. నేను వెలుగులో ఉన్నానా, చీకట్లో ఉన్నానా? నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నానా, లేకపోతే నోటితో చెప్పుకుంటూ నేను చీకటిని ఆశ్రయించాను? ఇది చాలా ముఖ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మొదటి యోహాను రాసిన పత్రికలో మనం 5వ వచనం, మొదటి అధ్యాయంలో 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదివిన మాట ప్రకారం ఒకవేళ మనం చూస్తే, వెలుగు వెలుగును ప్రేమిస్తుంది, వెలుగు వెలుగునే ప్రేమిస్తుంది. వెలుగు చీకటి ప్రేమించలేదు. చీకటి వెలుగు రెండు కలిసి ఉండే అవకాశం లేదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండే అవకాశం లేదు. కనుక వెలుగు ఎప్పుడు కూడా వెలుగును ప్రేమిస్తుంది. ఇప్పుడు సూచనలు మనం చూస్తున్నాం. సూచనలు ఏంటి? నేను ఒకవేళ వెలుగులో నడుస్తున్నాను అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, నాకు తెలిసిన వారిలో ఆత్మీయంగా ఉన్న వారితో సహవాసము చేయడం నాకు కోరికుందా? రోజంతట్లో నేను అన్న దగ్గరికి వెళ్ళి అన్నతో సహవాసంలో ఉండాలి. నా దృష్టిలో ఆయన ఆత్మీయుడు. ఆయన దగ్గరికి వెళ్తే దేవుని మాటలు ఎక్కువ వినబడతాయి, దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవచ్చు. కనుక నేను ఆయనతో సహవాసం చేస్తాను. దేవుని సంఘ విశ్వాసులతో ఎక్కువ సహవాసం చేయడానికి నాకు ఆశ ఉందా? నా మనసులో కోరిక ఉందా? లేకపోతే నేను అన్యులతో సహవాసం చేయాలి అని ఆశపడుతున్నాను. ఎందుకంటే మొదటి యోహాను మొదటి అధ్యాయం 5 నుంచి 7వ వచనం వరకు మనం గమనిస్తే, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నేను కూడా వెలుగులో నడిస్తే నేను ప్రభువు అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాను. కనుక వెలుగులో నడిచిన వాడు ఇంకొక వెలుగులో నడిచిన వాడితో మాత్రమే సహవాసం చేయగలడు, కానీ చీకటిలో నడుచుకునే వాడితో సహవాసము చేయలేడు. వెలుగు సంబంధి వాడితో మాత్రమే సహవాసం చేయగలడు, చీకటి సంబంధితో సహవాసం చేయలేడు. ఎందుకంటే వీడు నీతి మార్గాన్ని ఎంచుకున్నాడు, వాడు అవినీతి మార్గంలో ఉన్నాడు. నీతి మార్గంలో నడుచుకునేవాడు అవినీతి మార్గంలో ఉన్న వాడితో సహవాసం చేయడం కుదరదు. వీడి దారి వేరు, వీడి గమ్యం వేరు, వీడి లక్షణాలు వేరు, వీడి గురి వేరు. వాడి దారి వేరు, వాడి గమ్యం వేరు. వాడికి దారే లేదు, లక్షణమే లేదు, గురే లేదు. చీకటి, వాడి నడకే చీకటి, వాడు ఉండేదే చీకట్లో. అంతా అయోమయం. దేని గుద్దుకుంటున్నాడో తెలియదు, ఏ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడో తెలియదు, ఏ పడకపై పడుకుంటున్నాడో తెలియదు, ఏ కంచంలో తింటున్నాడు, దాని మీద ఎరుపు తింటున్నాడు. అంత చీకటి. అసలు ఏదైనా కనిపిస్తే కదా నీకు. కనుక వెలుగు సంబంధి అయిన వాడు వెలుగు సంబంధులతో మాత్రమే సహవాసం చేయగలడు. కనుక మొట్టమొదటి లక్షణము నాలో, నేను నా తోటి పరిశుద్ధులతో సహవాసం చేయడానికి నేను ఇష్టపడుతున్నానా లేదా? ఫస్ట్ నా కోరిక, నా ఆశ. మరి ముఖ్యంగా ఆత్మీయంగా ఉండేవారిని, ప్రార్థనా పరులతో సహవాసం చేయడానికి, దేవుని గురించి మరింకా ఎక్కువగా తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నానా, కూర్చుంటున్నానా? ఒకవేళ నా ఇష్టాలు ఈ వరుసలో
మొదటి యోహాను 1:5-7 రాయబడిన ఆ వరుసలో నేనుంటే నేను వెలుగులో నడుచుకున్నట్లే. నాకు ఇక ఎవరి బోధ ఎవరు నాకు చెప్పక్కర్లా, నాకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది వ్యక్తిగతంగా నా మట్టుకు నేను తెలుసుకోగలను. ఎందుకంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల నేను కూడా వెలుగుని ఇష్టపడా. నేను చీకటిని ఆశ్రయించను. ప్రతిదీ ఈ వెలుగు ఏం చేస్తుంది? ఇవి రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వెలుగు, సహవాసం. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ సహవాసం ఉంటుంది, ఎక్కడ వెలుగు ఉండదో అక్కడ సహవాసం ఉండదు. ఈరోజు మీకు అత్యంత ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్పాలండి. సహవాసము వేరు, స్నేహము వేరు. రెండింటికి అంతరాయం ఏంటో తెలుసా? సహవాసానికి స్నేహానికి తేడా ఏంటో తెలుసా? సహవాసంకి స్నేహానికి తేడా ఏంటో తెలుసా? రోజు కలుసుకుని, రోజు ఒక చోట కూర్చొని, లేకపోతే ఏ హోటల్కైనా వెళ్ళి ఏదైనా టిఫిన్ తిని, లేకపోతే ఇద్దరు కలిసి కూర్చొని కాఫీ తాగడం, లేకపోతే టీ తాగడం, ఇది స్నేహం. సరేనా? ఎప్పుడు కలుసుకోకపోయినా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడకపోయినా, ఎప్పుడైనా సంవత్సరంలో ఒక్కసారి కనబడినా, ఇద్దరు ఒకరిని వాటేసుకుని ఒకరితో ఒకరు ఏదైనా పంచుకోగలిగే స్థితిలో ఉన్నవాది సహవాసం. నీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాం, నీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. సరేనా? ఇంట్లో పనిచేస్తున్నప్పుడు గబాన్ మన కూరగాయలు తరుగుతున్నప్పుడు ఈ కత్తికి వేలు తెగింది. కూరగాయలు తరుగుతున్నప్పుడు ఆ కత్తి వేలుకి పడి ఆ వేలు తెగింది. బొట్ట రక్తం ఒక పక్క నుంచి వస్తూ ఉంటే బొట్టను వేలు ఇలా నొక్కి గట్టిగా పట్టుకుంటా అంటే కళ్ళంట నీరు వస్తుంది, కంటోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే కన్నీరు బయటికి కారిపోతుంది. నొప్పికి తట్టుకోలేక కన్నీరు వస్తుంది. కన్నీరు వచ్చిన వెంటనే ఆ తెగిపోయిన వేలే ఆ బొట్టను వేలు తీసేసి ఆ వేళ్లతో ఏం చేస్తున్నాం? కన్నీళ్లు తుడుచుకుంటున్నాం. సరేనా? ఇది సహవాసం. ఒకరితో ఒకరికి ఒక అదృశ్యమైన బంధం. ఇప్పుడు అసలైన నింద చూడండి. ఇక్కడ ఎవరినైనా చేయండి, మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి చూడండి. సరేనా? రెండు కళ్ళు మూసుకున్నాము. ఇప్పుడు నీ కళ్ళు ఎక్కడున్నాయి అంటే ఎలా చెప్తావు? ఎవరైనా చేసి చూడండి. నీ కళ్ళు ఎక్కడున్నాయంటే ఈ చెయ్య నేరుగా వచ్చి కంటి మీదే ఉంటుంది. ఇక్కడ ఇలా తడుకోదు. ఏది ఎక్కడుంది నా కళ్ళ ఇలా ఎవరు చెప్పరు. నువ్వు కళ్ళు మూసుకున్నావు, కళ్ళు ఇప్పుడు ఏమీ కనపడట్లేదు. నీ కన్ను ఎక్కడుందంటే ఈ చెయ్యి తీసుకొచ్చి ఏం చెప్తుంది? ఇలా చెప్తుంది. అరే ఈ చెయ్యికి ఏమైనా కళ్ళున్నాయా? లేదే. అలాంటప్పుడు ఈ చేతి వేళ్ళు కరెక్ట్గా కంటి మీదకి ఎలా వచ్చాయి? నీ ముక్కు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అరే ఈ చేతికి కనులు లేవే, ఈ చెయ్యి నేరుగా ముక్కు దగ్గరికి ఎలా వచ్చేది? ఈ పక్కకి ఎందుకు వెళ్ళా, ఈ పక్కకి ఎందుకు వెళ్ళా? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించారా? ఎలా సాధ్యం ఇది? ఇలాగే కళ్ళు మూసుకుని గేటు వరకు వెళ్ళంటే వెళ్ళగలవా? మరి అదెందుకు కుదరట్లేదు? ఇదెందుకు కుదురుతోంది? ఇక్కడ గ్లాస్ పెట్టాను, కళ్ళు మూసుకుని నువ్వు నీళ్ళు తాగు అంటే అయ్యన్ని తడుకుని గ్లాస్ వెతుకుతున్నావు. కానీ నీ ముక్కు ఎక్కడుంది? నీ చెవులు ఎక్కడున్నాయి? నీ జుట్టు ఎక్కడుంది? నీ కళ్ళు ఎక్కడున్నాయి? నీ కనుబొమ్మ ఎక్కడుంది? మరి ఇవన్నీ చూడకుండా ఎలా సాధ్యమవుతోంది? అదే కళ్ళు మూసుకుని ఇక్కడి నుంచి గేట్ వరకు నడుచుకొని వెళ్ళలేకపోతున్నావు. టేబుల్ మీద ఎదుర్కొన్నా ఉన్న గ్లాసు నీళ్లు నువ్వు తణుకుని వెతుక్కుని పట్టుకుంటున్నావు. కానీ నీ ఒంటి మీద ఉన్న అవయవాలను చూపించడానికి నీ కళ్ళు అవసరమే లేదు. అంటే
దేన్ని సూచిస్తుంది? ఇవి ఒకదానితో ఒకటి సహవాసం. ఇప్పుడు చేతు ఫ్రాక్చర్ అయింది, 1 సంవత్సరం వరకు దీనికి కట్టుకట్టేశారు, ఈ చెయ్యి ఇంకా పని చేయట్లా. సంవత్సరం తర్వాత కట్టిప్పారు, ఇప్పుడు చెయ్యి మామూలుగా ఉంది. సంవత్సరం తర్వాత ఇప్పుడు నీ కళ్ళు ఏమి అంటే ఈ చెయ్యి కాదు, ఎడం చేస్తాడు, చేయగలదా చేయలేదా? సంవత్సరం కాదు కదా, 5 సంవత్సరాలైనా సరే మళ్ళీ అదే కన్ను చూపిస్తుంది. 1 సంవత్సరం వరకు ఈ చేతిని కట్టిపెట్టినా కూడా ఎందుకు ఇలాగా? దానికి కారణం ఏంటి? ఈ కుడి చెయ్యి అయినా, ఈ ఎడం చెయ్యి అయినా, ఈ కన్ను అయినా, ముక్కైనా, మన శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా శిరస్సు అయినా మెదడితో కట్టుబడి సంబంధం కలిగి ఉంటాయి. అలాగే క్రీస్తుతో జతపరచబడిన వాడు, క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నవారు, వాళ్ళు సంవత్సరాల కొలది ఒకరిని ఒకరిని కలుసుకోకపోయినా వాళ్ళు సహవాసములో ఉండగలరు. దేవుని సంఘములో మన అందరం అవయవమై ఉన్నాం. కనుక ఇలాంటి అవయవమై ఉన్న మనము ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండొచ్చు. ఒకవేళ మనం ఒకరినొకరిని కలుసుకోకపోయినా, మాట్లాడకపోయినా, ఎస్, ఎందుకంటే నేను ఎవరితో అతకబడి ఉన్నాను? క్రీస్తుతో పాటు. నువ్వు ఎవరితో అతకబడి ఉన్నావు? క్రీస్తుతో పాటు. కనుక నువ్వు నేను మాట్లాడకపోవచ్చు, కానీ మన సహవాసం, మనం కలిసి ప్రయాణం చేయొచ్చు, మనం కలిసి ఒక మంచం మీద పడుకోవచ్చు, మనం కలిసి ఒక కంచంలో తినచ్చు. ఎందుకు? ఇది చాలా ముఖ్యమండి. ఫస్ట్ అర్థం చేసుకో, సహవాసానికి స్నేహానికి. ఇదే స్నేహం దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ చేస్తాం, కానీ సహవాసం అనేది కుదరదు. అక్కడికి వచ్చేటప్పటికి, నీతి దగ్గరికి వచ్చేటప్పటికి వాడిది వేరే రూటు, మంది వేరే రూటు. అందుకనే పౌలు కొరింథీయులకి రాస్తూ ఏమన్నాడో తెలుసా? రండి చూద్దాం. 2 కొరింథీయులకి రాసిన పత్రిక, కొరింథీయులకి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? చూసారా? నీతికి దుర్నీతితో ఏ సాంగత్యం? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వాడు అబద్ధము ఆడలేడు, ఎందుకంటే దేవుని ఆత్మ లోపల ఉంది. ఇప్పుడు అన్యుడు సునాయాసంగా అబద్ధం ఆడతాడు, అక్కడ నీకు వాడికి తేడా వస్తుంది. ప్రేమ సహోదరుడా, సహోదరి, మనమందరము శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభువుతో అతకబడిన, క్రీస్తు శరీరములో అవయవములుగా చేర్చబడిన వారు. నువ్వైనా నేనైనా క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ ప్రభు శరీరమందు అవయవములమై ఉన్నాం. మనం అందరూ క్రీస్తుతో మనకి సంబంధం ఏర్పడింది కనుక మనం సహవాసంలో ఉండగలం. ఎప్పటి వరకు అంటే శరీరంలో ఒక వైరస్ దూరినంత వరకు. ఎప్పుడైతే శరీరంలో ఒక వైరస్ ఎంటర్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా వైరస్ తీసుకో. వైరస్ ఏం చేస్తుంది తెలుసా? కరోనా వైరస్ అవని, ఏదైనా వైరస్, ఎయిడ్స్ వైరస్ అవని, అక్వైర్డ్ ఇమ్యూనో డిజీజ్ సిండ్రోమ్, ఎయిడ్స్ వైరస్ అవని, ఈ వైరస్ ఏం చేస్తుంది అంటే నీ శరీరంలో ప్రవేశించిన తర్వాత నీ శరీరమే నీ శరీరానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడుతుంది. ఈ వైరస్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఒక అవయవం మీద దాడి చేస్తుంది. కిడ్నీల మీద దాడి చేసింది అనుకో, కిడ్నీలు చెడిపోయాయి. ఇప్పుడు చెడిపోయిన ఈ కిడ్నీలు, నేను చెడిపోవడమేనా? ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి? కనుక ఈ చెడిపోయిన కిడ్నీలు ఏం చేస్తాయంటే ఊపిరితిత్తుల మీద దాడి చేస్తాయి, ఊపిరితిత్తులు చెడిపోతాయి. ఇప్పుడు ఈ 2 కిడ్నీలు, 2 ఊపిరితిత్తులు చెడిపోయాక ఈ 4 కలిసి ఏం చేస్తారు? మనమేనా నష్టపోయేది? ఈ కీళ్ళు బలంగా ఉండాలా? నో, ఇది కుదరదు. రండి వాటిని కూడా నాశనం చేసేద్దాం.
అవి కీళ్ళ మీద దాడి చేస్తాయి, అంతే. కీళ్ళు పట్టు వదిలేస్తాయి. ఈ నాశనమైపోయినవన్నీ కూడా వాళ్ళలో ఐక్యత పెరుగుతున్న కొలది వారు మిగతా అవయవాలన్నీ పాడు చేసేస్తూ ఉంటారు. అందుకని ఎయిడ్స్ ఒకసారి వచ్చిందా దానికి మందు లేదు. దాని పని ఏంటి? మిగతావన్నీ పాడు చేశాడు. కొరింథీ సంఘం అలాగే ఉండేది. అందుకనే పౌలు అన్నాడు, కొరింథీ సంఘం ఎంత భ్రష్టు. ఒకడన్నాడు, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను పేతురు వాడను. గుంపులు విడిపోయి. దేవుని మహాకృప మన సంఘం ఎంత ఆశీర్వదింపబడిన అనుభవంలో ఉంది. ఇది భవిష్యత్ హెచ్చరిక కొరకు నేను చెప్తున్నా. ఎంతవరకు మనము వెలుగు సంబంధమై ఉంటామో అంతవరకు ఎటువంటి వైరస్ లోపలికి రాదు. ఎప్పుడైతే చీకటిని ఆశ్రయించామా అయిపోతాయి. ఒక్కసారి కనుక చీకటిని మనం ఆశ్రయించామా అక్కడి నుంచి పని మొదలైపోతుంది, నాశనం. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై. కనుక ఎలా ఉంటా నేను అన్యోన్య సహవాసము? నేను వెలుగులో నడుచుకుంటున్నానా లేదా ఎలా తెలుస్తుంది? నా కోరిక, నేను ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నా? నా దృష్టిలో, నా గ్రహింపులో ఆత్మీయంగా ఉన్న వారితో సహవాసం చేయడానికి నేను ఇష్టపడుతున్నానా, లేక నా మటుకు నేనే ఉండడానికి ఇష్టపడుతున్నానా? కొంతమందికి ఎవరితో సహవాసం వాళ్ళకి అవసరం లేదు, ఏ కాకుల్లాగానే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం ప్రకారం చూస్తే వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నట్టు? ప్రభుత్వం కూడా సహవాసం చేయట్లా. తోటి విశ్వాసంతోనే కాదు, వాళ్ళు ప్రభుత్వం కూడా సహవాసం చేయట్లా. వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, రావాలనిపించకపోతే మానేస్తారు. అసలు వాళ్ళ సహవాసం ఎవరితో ఉంది? ఎవరితోనూ లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై. అన్న చెప్పినట్టు నేను 24 గంటలు మోకరిస్తే నేను సహవాసం గలవాడినే ఉన్నాను అనే మాట కాదు. నా స్వభావ సిద్ధమైన లక్షణాలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధులతో సహవాసం నేను కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాను. నా మటుకు నేనే నా లోకంలో, నా జీవితంలో ఏకాకిలాగా అలా ఉంటున్నాను. దేవుని సన్నిధి. అందుకని ఎందుకు మందిరంలో క్రైస్తవులు ఎందుకు మీటింగ్స్ పెడతారు? మందిరంలో సహవాసం కోసం. ఆ మీటింగ్కి వచ్చినప్పుడైనా సరే మనం సహవాసంలో ఉంటాం, ఒకరినొకరు కలుసుకుంటాం, ఒకరొకరు బాధలు కష్టాలు తెలుసుకుంటాం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఇది సహవాసం. కాబట్టి వేలు తెగిందని కన్నీరు, వెంటనే కన్ను బాధపడుతుంది, అయ్యో కన్ను బాధపడిపోతుందని తెగిన వేలే వచ్చి కన్నీరు దుర్చేస్తుంది. అయ్యో ఎడమ పర్వాలేదు, తగ్గిపోదు. ఇది సహవాసం. ఇది దేవుని ప్రేమ. దేవుని సంఘం కూడా అలాగే ఉంది. నాకు ఆ సంఘము పట్ల నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత. ఆ సంఘము పట్ల నాకు అనూహ్యమైన ప్రేమ. నేను అన్నీ వదిలేసుకుంటాను, కానీ ఆ సంఘాన్ని వదులుకోలేదు. ఎందుకంటే నా జీవితం ఆ సంఘంతో ముడిపడి ఉంది. ఈరోజు నాకు సమాజంలో గుర్తింపు ఉందంటే ఆ సంఘమును బట్టే. ఎందుకు అనగా ఆ సంఘానికి శిరస్సు ఎవరు? నా ప్రభువు. నేను నా ప్రభువుతో కట్టుబడి ఉన్నాను. సంబంధం నా ప్రభుత్వం నాకు ఉంది కనుక ఆ సంఘం నాకు ముఖ్యం. ఆ సంఘస్థులతో సహవాసం నాకు ముఖ్యం. ఎన్ని విషయాలు ఈరోజు నాకు ఈ ధ్యానంలో నాకు వచ్చాయి అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది.
దేవునితో సహవాసం ఉండడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునితో కలిసి నడవడానికి ఇలాంటి కోరికలు నాకు ఉన్నాయా లేవా? ఇది ఫస్ట్. నేను వెలుగు సంబంధం అయితే నాకు అన్ని పర సంబంధమైన కోరికలే ఉంటాయి. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని ప్రార్థన చేయాలి, సువార్త చేయాలి, దేవుని ప్రజలను కలుసుకోవాలి, దేవుని మాటలు డిస్కస్ చేయాలి, నాకేమైనా డౌట్లు ఉంటే నేను అడగాలి. ఒకవేళ నేను ఈ వరుసలో ఉన్నానంటే నేను వెలుగులో నడుచు. ఒకవేళ ఈ వరుసలో నేను లేను అంటే నేను చీకట్లో. అయితే దేవుని ప్రజలు, దేవుని ధ్యానము, దేవుని వాక్య పఠనము, ప్రార్థన, ఇవన్నీ ఆ లక్షణాలు అన్నమాట. నేను వెలుగులో నడుస్తున్నాను అనే దానికి సూచనలు. ఫస్ట్ నాకు ఇక్కడ డౌట్ క్లియర్ అయిపోతుంది, నేను వెలుగులో ఉన్నాను. లేదు, ఎప్పుడో నా బుద్ధి పుట్టినప్పుడు నేను బైబిల్ తెరుస్తా, నేను అసలు బైబిలే చదవను. ఎప్పుడో నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను ప్రార్థన చేస్తా, లేకపోతే నేను ప్రార్థనే చేయను. నాకు అసలు నేను ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడను, నా మటుకు నేను ఉంటా. ఇవన్నీ కూడా చీకటి సంబంధమైన లక్షణాలు. ఇక్కడ కొంచెం మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి. వెలుగు అనే మాటకు అర్థం ఏంటి అంటే నన్ను నేనే విమర్శించుకోవడం. మనల్ని మనమే విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోదును. నన్ను నేనే విమర్శించుకోవడం, నన్ను నేనే పరీక్షించుకోవడం, ఇది నేను వెలుగులో నడవడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనం చదువుతూ వస్తున్నాం. ఇప్పుడు వెలుగు ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఇక్కడ మన ధ్యానంలో వెలుగు ఎందుకు ఇంపార్టెంట్? దేవుడు సృష్టిని సృష్టించక పూర్వం, మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ఈ ధ్యానం మొదలుపెట్టినప్పుడు మనం గమనించాం. ప్రభు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి? వెలుగును చీకటి నుండి వేరు చేసేసాడు. ఈ సెపరేటెడ్, వెలుగుని చీకటి నుండి వేరు చేశాడు. ఇప్పుడు చూడండి, ఈ వెలుగు ఏం చేస్తుంది? అసలు వెలుగు ఏం చేస్తుంది? వెలుగు పని ఏంటి? అసలు వెలుగు పని ఏంటి? ఈ వెలుగు ప్రతిదాన్ని వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. స్కాన్ చేశారు, కడుపులో చిన్న ట్యూమర్ ఉంది. ఇప్పుడు డాక్టర్ అన్నారు ఆపరేషన్ పడుతుందండి, ఆపరేషన్ చేసి ఆ ట్యూమర్ తీసేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటే ఫలానా తేదీ ఆపరేషన్ అన్నారు, అయిపోయింది. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారా? ఆపరేషన్ చేస్తారు. ఎలా చేస్తారు? ఆపరేషన్ థియేటర్ లైట్లు అన్నీ కట్టేసేయండి, అన్నీ లైట్లు, ఒక్క లైట్ కూడా వెలగకూడదు. ఆపరేషన్ నేను చేయాలంటే ఒక్క లైట్ కూడా వెలగకూడదు. అలాగా ఎలా చేస్తారు ఆపరేషన్? చెప్పు. ఆపరేషన్ థియేటర్ కడగానే ఏం చేస్తారంటే ఆపరేషన్ చేస్తారు చెప్పు, అంతవరకు ఓకే. దాని తర్వాత ఆపరేషన్ ఎలా చేస్తారు? పైన ఎంత లైట్లు? మాకే కొవ్వొచ్చు సరిపోదా? ఒక టార్చ్ లైట్ సరిపోదా? అంత పెద్ద లైట్లు ఎందుకు? పెద్ద పెద్ద లైట్లు 4, 5 ఉంటాయి, అది ఒక్కసారి వెలుగుతాయి. ప్రకాశమానమైన కాంతి ఆ ట్యూమర్ మీద పడుతుంది. పడగానే ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఆ ట్యూమర్ని వేరు, సెపరేట్. వెలుగు ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని వేరు చేస్తుంది. వెలుగు లేకుండా అసలు వేరు చేయడం కుదరదు. పన్నొప్పి వచ్చింది మన పెద్దోడికి, మొన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఏం చేశారా? నోరు బాగా తెరవమన్నారు. తెరిచిన తర్వాత చిన్న అగ్గిపుల్ల వెలిగించి అలా తిప్పి చూసారా? ఏం చేశారు? ఒక లైట్ వేశారు. ఆ లైట్ దగ్గరికి తీసుకెళ్ళారు. అందులో చూసారు, లెక్క పెట్టారు. ఎన్ని పళ్ళు పుచ్చుగా ఉన్నాయి? 3 పళ్ళు. అరే అబ్బాయి, 3 పళ్ళు పుచ్చుకుపోయి ఉన్నాయి, ఇవి 3 తీసేయాలి, తీయకపోతే మిగతా పోతాయి. ఇప్పుడు ఆ 3 పళ్ళు ఏం చేశారు? వేరు, సెపరేట్. వెలుగు ఏం చేస్తుందంటే మనలో ఉన్న చెడునంతా వేరు చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని వెలుగులోకి వచ్చామో ఆ దేవుని వెలుగులో మనలో ఉన్న చెడు బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఓ ప్రభువా, నాలో ఇది ఉందనే సంగతే నాకు తెలియదు, అందుకనే నా వెలుగులోకి రమ్మన్నాను.
ఎప్పుడైతే దేవుని వెలుగు ప్రకాశించిందో, ఆయన ముఖకాంతి నా మీద పడిందో, ఓ ప్రభువా నాలో ఈ పాపం ఉందనే సంగతి నేను గుర్తించకపోతేనే నన్ను క్షమించు ప్రభువా, నేను తీసేస్తాను. సాయంకాలం పడకకి వెళ్ళలేక ముందు, ఓ ప్రభువా ఈరోజు నా మాటలు, నేను పలికిన మాటలు నాకు జ్ఞాపకం చేయి. ఏం చేయాలంట? అందులో పనికి మాలిన మాటలు వాటన్నిటినీ వేరు చేయి, దాన్ని తీసి బయటపడే. ఇక మీదటి నుంచి ఈ మాటలు నేను పలకను ప్రభువా, ఈ పనికి మాలిన మాటలు నేను ఇక పలకను. మన తలుపులు అవన్నీ ఒక చోటకి తీసుకురా, దేవుని వెలుగులోకి తీసుకురా, అందులో పనికి మాలిన తలుపులన్నీ తీసేసే. సెపరేషన్ ఈజ్ ఎడతగని ప్రణాళిక, నిరంతరము కొనసాగే ప్రక్రియ. చచ్చేంత వరకు మనము వేరు చేస్తూనే ఉండాలి. ఇది మంచిది కాదు, దీన్ని వేరు చేసే. ప్రేమ సహోదరుడా సహోదరి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనము ఈ తీసేవన్నీ కూడా, ఒకవేళ మీరు గమనించండి, ఏవైతే హాస్పిటల్లో బయాలజికల్ వేస్ట్ ఉంటారు, దాన్ని బయాలజికల్ వేస్ట్ అంటే ఆపరేషన్ థియేటర్ దగ్గర ఆపరేషన్ చేస్తారు. ఆయన పేరేంటండి, పాలకొల్లు అప్పారావు డాక్టర్. ఇప్పుడు అప్పారావు డాక్టర్ హాస్పిటల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోతలే కోతలు. గర్భసంచులు కోసేస్తాడు, ఏమండి మూల సంఖ్యలు కోసేస్తాడు, ఇక్కడ ఇదేమంటారు ఇవన్నీ కోసేస్తాడు. మొత్తం వాడు పనే, ఆయన పనే పోయడం. ఏం చేస్తాడు? పెద్ద వెలుతురు పెట్టి అవన్నీ కోసేస్తాడు. అవన్నీ పోగొట్టుకుని వాడేస్తాడు, ఇది తీసుకెళ్ళి జాగ్రత్తగా బీరువాలో పెట్టు అంటున్నాడా? ఏమవుతుంది బీరువాలో పెడితే? దుర్వాసన. మళ్ళా అప్పారావు గారు మీ హాస్పిటల్కి ఎవరైనా వెళితే కొట్టు. ఎందుకు? ఆ కంపు భరించలేము. మన జీవితం అలాంటిది. దాన్ని నువ్వు తీసుకోకపోతే నీ జీవితం అంతా కంపు కొట్టాలి. దాన్ని తీసుకోవాలి. మనం ఒప్పుకోవడమే కాకుండా దాన్ని విడిచిపెట్టాలా. విడిచిపెట్టకపోతే కంపే. మళ్ళీ ఒప్పుకుంటే ప్రయోజనం లేదు. ఒప్పుకుని విడిచిపెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. మీకు ఒక మాట చెప్తా, నోటి మాట కూడా ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి. దేవుడికి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. 670వ పేజీ, 40వ పేజీ. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడలా, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించి, ఇదిగో చూడండి జాగ్రత్త, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా, నువ్వు ఫస్ట్ గుర్తుపట్టాలి కదా. ఏవి నీచమైన మాటలో ఏవి ఘనమైన మాటలో నువ్వు గుర్తుపట్టిన ఎడలా నువ్వు నా నోటి కూరగా ఉంటావు. అంటే ఏంటి? ఆ మాటకి అర్థం ఏంటి? నువ్వు మాట్లాడితే నీ మాట ఎలా ఉంటుంది? యేసుప్రభు మాట్లాడినట్టుగా ఉంటుంది. ప్రభు అలా కోరుకున్నాడు. చీకటిలో ఉన్న తన ప్రజలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, ఆయనే వారి జీవమే, ప్రభువు యొక్క జీవితమే తన ప్రజలకు వెలుగుగా ఉన్నందున, ఈ వెలుగులో ఉన్న ఈ ప్రజలు చేయవలసిన ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే, ఏవి నీచములో ఏవి ఘనములో అవి వాటి రెండింటి మధ్యలో తేడా తెలుసుకుంటే ప్రభు ఏమంటున్నాడు? మీరు నా నోటి వలె ఉంటారు. మీరు మాట్లాడితే నేను మాట్లాడినట్టుగా ఉంటుంది. కనుక ప్రతిరోజు నా మాటలను నేను ఒక చోట పోగు చేయాలి. పోగు చేసి అందులోంచి పనికిమాలిన మాటలను ఏరి పక్కకు పెట్టి, వాటిని గుర్తించి, వాటిని మూట కట్టి దూరంగా
ఇక మళ్ళీ నేను ఈ మాటలు పలకను. ఎందుకంటే ఇది నా ఆత్మీయ జీవితాన్ని ఏం చేసేస్తుంది? కంపు కొట్టించేస్తుంది. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇలాగే నా మాట్లాడేది. కానీ ఏవి ఘనమైనవి, ఏవి నాకు మహిమ తీసుకొచ్చే మాటలు అవి, ఏవి నీచమైనవి, ఏవి నాకు అవమానం తీసుకొచ్చే మాటలు అవి, ఇవి రెండు మీరు ఆ వెలుగులో వేరు చెయ్యండి. అందుకనే యాకోబుకి రాస్తూ యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, మీరు వినుటకు వెగిరపడి సౌండ్ అస్సలు వినపడట్ల. మీరు వినుటకు వేగిరపడి కోపగి మాట్లాడేటప్పుడు నిదానించి. నీకు ఒక మాట చెప్పనా? ఎందుకు అలా అన్నాడు? నువ్వు మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడు. నిదానంగా మాట్లాడటం అంటే మెల్లగా మాట్లాడు. మాట్లాడే ముందర ఆలోచించి మాట్లాడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడు. మాకు ఎందుకు పెద్దలు ఈ మాట చెప్తారు? రే ఊరికే బాగా మాకురా ఎందుకంటారు? రే అసలు మౌనంగా ఉండరా ఎందుకంటారు? ఎందుకు ఆ మాట అంటారు? నేను ఒకవేళ స్పీడ్గా మాట్లాడితే నాకు కోపం స్పీడ్గా వస్తుంది. నేను ఒకవేళ నిదానించి మాట్లాడితే నాకు కోపం నిదానంగా వస్తుంది. రెండింటికి తేడా ఏంటి? నాకు కోపం నిదానంగా వచ్చినప్పుడు నేను సరి చేసుకునే అవకాశం నాకు ఉంది. కానీ నేను స్పీడ్గా మాట్లాడుతున్నాను, నా కోపం స్పీడ్గా వచ్చింది అనుకో, ఆ స్పీడ్గా వచ్చిన కోపంలో నేను మరింత పాపము చేసే అవకాశం. ఇది చాలా అవసరం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట, మీరు కోపగించుటకు నిదానించి, వినుటకు వేగిరపడి, మాట్లాడుటకు నిదానించు. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు ఇష్టం లేదా నువ్వు మాట్లాడితే యేసుప్రభు మాట్లాడినట్టుగా నీ మాట ఉండాలని నువ్వు కోరుకోవట్లేదా? అందుకని ప్రభు ఏమిటి? ఏవి ఘనములో ఏవి నీచములో ప్రతిరోజు సాయంత్రం పడకకి వెళ్లే ముందర ఒక్కసారి ప్రభు పాదాల దగ్గర కూర్చోడు. ప్రభు నేను పలికిన మాటలు నాకు గుర్తు చేయి. అందులో ఘనమైనవి నీచమైనవి నేను వేరు చేస్తా, దాన్ని దూరంగా తీసి పడేస్తా. ఇక మీదట మళ్ళీ నేను వాటిని పలకను. ఆ క్లీనింగ్ అనేది, ఆ పరిశుభ్రపరుచుకునేది అనేది జరుగుతోందా నీ జీవితంలో అని? లేకపోతే దేవుడు నాకు నోరిచ్చాడు, అందులో నరం లేని నాలుగు ఒకటి పెట్టాడు, నా ఇష్టం నేను ఎలాగైనా మాట్లాడతాను అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు అన్నాడు, నీ జీవితము దేవునికి పరిమళ సువాసనగా, నీ జీవితం దేవునికి పరిమళ సువాసనముగా. సెంటు పూసుకోక్కర్లేదు. నువ్వు వెలుగులో ఉంటే నీ జీవితం దేవునికి పరిమళ సువాసనంగా, చచ్చిన ఈగ పడినట్టు ఉండదు. నేను వెలుగులో నడుచుకుంటానా లేదా ఎలా తెలుస్తుంది అంటే, నాకు సహవాసపు కోరిక ఉందా? తోటి విశ్వాసులు, తోటి ప్రజలు ఎవరిని తృణీకరించకుండా, ఎవరిని కొట్టివేయకుండా అందరితో నేను సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. వెలుగు సంబంధాలతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వసాధారణంగా నేను ఇక్కడ ఒక మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రభు పనుల్లో పాల్గొనక మునుపు ఒక మాట మనం అందరం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో, మనల్ని మనమే విమర్శించుకొని ఎడల 33వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కాబట్టి నా సహోదరులారా, ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండు. ఏ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడో గమనించండి, కొంచెం గమనించండి, కొంచెం ఆలోచన కలిగి ఉండండి. మీరు భోజనము నాకు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండండి. వండిన వంట
ఎదుర్కొన్నా ఉన్నది గిన్నెలో ఉన్న అన్నము, కూర, సాంబార్ ఏదైనా సరే మొత్తం నా ఒక్కడి కొరకు కాదు, ఇది అందరి కొరకు వండింది, ఇది అందరు. కాబట్టి భోజనానికి వచ్చేటప్పుడు నా మటుకు నేనే తినేసి వెళ్ళిపోకుండా నేనేం చేయాలంటే అందరి కొరకు కనిపెట్టుకుని ఉండాలి. అందరూ రావాలా, అందరూ కూర్చోవాలా, అందరితో కలిసి నేను భోజనం చేయాలి. ఇది దేన్ని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుంది అంటే అసలు ప్రభు బల్ల ఏ సందర్భంలో ప్రభు తీసుకొచ్చాడో తెలుసా? చాలామంది ప్రభు బల్ల గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి ప్రారంభిస్తారు. కానీ మూల వాక్యం 22వ వచనంలో ఒక మాట ఉంది. దయచేసి చదవండి ఎవరైనా. చాలు. కానీ ఏ సందర్భంలో చెప్పబడుతుంది ఈ మాట అని మనం గమనిస్తే, ఎవరిని తృణీకరించద్దు, ఎవరిని తిరస్కరించద్దు. ఈ రెండు విషయాలు, మానవ వైఖరి, మానవ నైజం, రెండు ముఖ్యమైన పాపములు చాలా సునాయాసంగా చేస్తాం మనమందరం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో స్పష్టంగా మాట్లాడునుగా. ఆ రెండు పాపములు ఏవి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం గమనించండి. ఒక అధ్యాయం మొత్తం రాయబడింది దీని సందర్భంలోనే. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, విశ్వాస విషయమై బలహీనులైన వారిని చేర్చుకొనుడి. ఫస్ట్ మొట్టమొదటి మాట దీంతో మొదలుపెట్టి 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి ఏమంటున్నారు. రెండు పాపాలు, ఇవి రెండు పాపాలు. నీ సహోదరునికి తీర్పు తీర్చడం, నీ సహోదరుని నిరాకరించడం, ఇవి రెండు ఎలా జరుగుతాయో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఎదుటి వ్యక్తి నాకంటే ఆత్మీయంగా పెద్దవాడైతే, నాకంటే ముందుగా మారుమనసు పొందినవాడు, వాక్య బోధ చేసేవాడు, లేక ప్రార్థన పరుడు, సంఘంలో పెద్దగా ఉన్నాడు, లేక సేవకుడిగా ఉన్నాడు, ఇలాంటి వారిని నేనేం చేస్తా? ఏ పాపం చేస్తా? తీర్పు. ఎలా తీర్పు తీరుస్తాం? సేవకుడైతే ఇలాగే మాట్లాడాలా? సేవకుడు అసలు ఇలాగే ఉంటారా? ఇంత ఖరీదైన బట్టలు వేసుకుంటారా? ఇంత ఖరీదైన కారులు అవి కొనుక్కుంటారా? ఇంత ఖరీదైన బంగ్లాలు ఉంటాయా? ఉండాలా? సేవకుడైతే ఇంత గర్వంగా ఉంటాడా? సేవకుడైతే ఇలాగే మాట్లాడతాడా? ఒకవేళ పై స్థాయిలో ఉన్న వారి మీద నేరం, కింద స్థాయిలో ఉన్న వారిని ఏం చేస్తాం? తిరస్కరించి అసలు వాడు లెక్కలోకే రాడు, వాడు పక్కనే కూర్చోడు, అసలు వాడితో మాట్లాడు, అసలు వాడిని పట్టించుకో. ఈ రెండు పాపములు చాలా సహజంగా చేస్తాం మనం. ఒకవేళ ఆత్మీయంగా బలహీనలు అనుకో, అసలు వాడిని లెక్కించాం, వాళ్ళకి అసలు గుర్తింపు కానీ గౌరవం కానీ అసలు ఏమీ ఉండదు. ఇలాగే కాస్త 4 వాక్యాలు ఎక్కువ వచ్చు, బలంగా వచ్చు, కాస్త ఆత్మీయంగా బలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద ఒక నేరం మోపేయాలి. దీస్ ఆర్ ది 2 మెయిన్ ముఖ్యమైన పాపం మనందరము చేసేది. అందుకనే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఈ విషయంలో హెచ్చరించాడు. మీరు ఎవరిని తిరస్కరించద్దు, ఎవరి మీద నేరము, తీర్పు, ఎవరికి తీర్పు? 13వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కాగా
ఒకరినొకరు తీర్పు తీర్చుకుంటున్నాము. ఇదిగాక సహోదరునికి ఆటంకమైన కలగజేసుకున్నామని మీరు నిశ్చయించుకున్నారు. చాలు. మీరు ఇంటికి వెళ్ళాక ఈ 14వ అధ్యాయం పూర్తిగా చదివి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎన్నో విషయాలు మనకి బయలుపరుస్తారు. ఇవన్నీ ఏ సందర్భంలో చదువుతున్నాం? మనల్ని మనమే విమర్శించుకుని ఎడల మనము వెలుగులో నడిచిన వారం అవుతాం. ఒకవేళ నాకు నేనే విమర్శించుకుంటే ఏమండి? వెలుగులో నడిచిన వారు అనే మాటకు అర్థం ఏంటి? వాళ్ళు సహవాసం గలవారు, సహవాసం కలిగి ఉండడం, తోటి విశ్వాసాలతో, తోటి సంఘస్థులతో నేను ఒకవేళ సహవాసం కలిగి ఉన్నవాడిని, నాకు వాళ్ళతో ఎక్కువగా సహవాసం చేయాలని కోరిక ఉంది అంటే నేను వెలుగులో నడిచిన వాడిని. ఎందుకంటే లేఖనం చెప్తుంది, నేను చెప్పట్లేదమ్మా. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉండుము. ఇక వెలుగుని ప్రేమిస్తూ, చీకటిని ప్రేమిస్తూ, వెలుగుకి చీకటితో సాంగత్యం కుదరదు. విశ్వాసకి అవిశ్వాసులతో పొత్తు కుదరదు. దే ఆర్ సెపరేటెడ్. దేవుడే వేరు చేశాడు వాడిని. ఇవి రెండు కలిసి ముందుకు సాగడం కష్టం, కుదరదు. సో దీనిని బట్టి వ్యక్తిగతంగా మనకి అర్థమవుతుంది నేను వెలుగు సంబంధిన, చీకటి సంబంధిన, దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు. దేవుడు మనందరికీ జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. దానిని బట్టి మనం ఎలా నడుచుకుంటున్నామో, వెలుగులో ఉన్నామో, చీకట్లో ఉన్నామో, మనంతటా మనమే డిసైడ్ చేసుకోవాలి. వెలుగులో ఉన్న దానికి నేను క్లియర్ కట్ సూచనలు నేను చూపించాను మీకు ఎలా ఉంటుందో. వెలుగులో ఉన్న వానికి హృదయంలో ఉండే కోరిక తహతహలాడుతూ ఉంటుంది. ఎప్పుడు తోటి పరిశుద్ధులతో సహవాసంలో ఉండాలా, ఎప్పుడు పాట పాడుకోవాలా, ఎప్పుడు కలిసి ప్రార్థన చేయాలా, ఎప్పుడు వాక్యం ధ్యానించాలా, ఎప్పుడు వాక్యం గురించి అడగాల, ఇవే కోరికలు ఉంటాయి. వీళ్ళు వెలుగు సంబంధులు. అందుకనే ప్రభు ఏం చేసేవాడు? రాత్రి ఏకాంతంలో తండ్రి యొక్కకు వెళ్ళిపోయేవాడు, తండ్రి సన్నిధిలో నిలబడేవాడు. తనకి దొరికిన ఖాళీ సమయం వల్ల తండ్రితో గడిపేవాడు. ఈ లోకంలోనే ఉన్నాడు, కానీ ఆయన జీవించే విధానం మిగతా వాళ్ళు జీవించే విధానం ఆకాశ పాతాళం అంత వ్యత్యాసం ఉంది. ఆయన ఏ కుటుంబంలో పుట్టాడు, ఆ కుటుంబంలో కేవలం ఇద్దరే, మిగతా వాళ్ళకి అసలు పేర్లు కూడా లేవు. ఆ యాకోబు యోహాను అనే ఇద్దరు తమ్ముళ్ళు తప్ప మిగతా వారు మొత్తం అందరూ మళ్ళీ లోకస్తులే, చీకటి సంబంధులే. యోసేపు మరియలతో సహా జన్మనిచ్చిన తల్లి అయిన మరియను, లేకపోతే యోసేపు తండ్రి అయిన యోసేపుతో సహా అబ్సల్యూట్లీ వెలుగుతో సంబంధం లేకుండా ఉన్నారు. వాళ్ళ పేర్లు మళ్ళీ రాలేదు ఎక్కడ కొత్త నిబంధనలు. పరలోకమందు మనకు గుర్తింపు అనేది దేనిని బట్టి వస్తుందంటే, నాకు వెలుగుతో సహవాసం, నాకు ప్రభుతో సహవాసం. ఆ ప్రభు వెలుగు నా జీవితంలో ప్రకాశిస్తుందో లేదో దానిని బట్టి ఆ పరలోకంలో నాకు గుర్తింపు. ఈయన యేసుక్రీస్తు సంబంధరే, ఈయన వదిలేండి. దూతలు కూడా గేటు దగ్గర, చెక్ గేటు దగ్గర ఉంటారు. ఎవరిని లోపలికి పంపిస్తారంటే, లోపల ఉన్న వెలుగై ఉన్న దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడు. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆ గేటు దగ్గర ఎవరు, పేరేంటి, ఎప్పుడు మనసు పొందావు, పాపాలు క్షమించబడ్డాయా, నువ్వు వెలిగించబడ్డావా, ఇన్ని ప్రశ్నలు ఉండవు. అందుకని బైబిల్లో ఒక పదం రాస్తుంది తెలుసా? ఏంటి ఆ పదం? సమృద్ధి ప్రవేశం. సమృద్ధి ప్రవేశం అంటే రెండు పెద్ద గేట్లు దగ్గరికి వేసేసి దానికి 4 సంఖ్యలు వేసి ఒక్క మనిషి ఇలా ఒంగుని బలవంతంగా దూరే ప్రవేశం ఒకటి. రెండోది, నువ్వు ప్రవేశించడానికి 1 అడుగు వెడల్పు, 2 అడుగులు వెడల్పు స్థలం సరిపోద్ది. కానీ ఆ 2 పెద్ద గేట్లని బాగా తెరిచి నీతో పాటు ఇటు 10 మంది ప్రవేశించగలిగే స్థలం అంతా ఉన్నప్పటికీ నువ్వు ఒక్కడివే లోపలికి ప్రవేశిస్తున్నావు. దీన్ని ఏమంటారు? సమృద్ధి ప్రవేశం.
దీన్ని ఏమంటారంటే సమృద్ధి ప్రవేశం. ప్రభు తానే నిన్ను ఎదుర్కోవడానికి ఆ గవిని దగ్గరికి రాడు, నిన్ను కౌగులించుకుని నీ భుజమే చేసుకుని నిన్ను తనతో పాటు తీసుకెళ్ళడం, దీన్ని సమృద్ధి ప్రవేశం అంటారు. అక్కడ నిన్ను గేటు దగ్గర ఆపి నీ చిరునామా, నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు ఇవన్నీ కనుక్కుని మనం పొందావా లేదా, ఈ టెస్టింగ్లన్నీ అక్కడ ఉండవు. నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన ఆహ్వానం, ఆ లోపల ప్రవేశమే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అందుకనే ఆ మాట, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మీరును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే నువ్వు ఆ పరలోకపు గౌరీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. అబ్బా రే తీయండి, ఎవరు వచ్చారనుకుంటున్నారు? మా చెలికాడు, మా మిత్రుడు. ఆ గౌరీ దగ్గర నుంచి ఆయన నిన్ను భుజమే చేసుకుని లోపలికి తీసుకెళ్తా ఉంటాయి. ఎలా ఉంటుందండి? ఒక రేంజ్. నువ్వు ఎవరో తెలియదు, అనామికుడిగా అందులో నెట్టుకుంటూ గెంటుకుంటూ సన్నటి సందులోంచి బలవంతంగా లోపలికి వచ్చి ఆ మూలకు, మీకు ఇక్కడగా ఆ మూల అక్కడికి వెళ్ళిపోండి. అలా అలాంటి ప్రవేశం ఎవరికి ఉండకూడదు. మనందరికీ సమృద్ధి ప్రవేశం ఉండాలి. మనం వెలుగు సంబంధులం అయి ఉండాలి. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. సహవాసం ఉండడానికి ఇష్టపడాలి. ఎప్పుడు దేవుని మందిరంలో మీటింగ్ ఉంటుంది, దాంతోటి పరిశుద్ధులతో సహవాసం ఉండడానికి నేను పరుగులేస్తా. దేవుని మందిరం హాజరేయించుకునే స్థితి స్కూల్ అయి ఉండకూడదు. అది నా ఇల్లు, నా ఫ్యామిలీ. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా, ఎప్పుడు మా ఇంటికి వెళ్తానా అనే తహత ఎలా ఉంటుందో దేవుని మందిరం పట్ల మనకి అలాంటి ఆసక్తి ఉన్నప్పుడు మనం వెలుగు సంబంధులమై ఉంటాము. ఆ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ఈ లోకమునకు వెలుగై ఉండెను. ఆ వెలుగు గలవాడినైతే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నేనును వెలుగులో నడుచుకుంటా. అప్పుడు నా ప్రభుత్వం నాకు అన్యోన్య సహవాసం ఉంటుంది. నేను వృత్తి మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం వలన నాకు ప్రభుకి సహవాసం ఉన్నట్టు కాదు. రండి ప్రార్థన చేసుకుని ప్రభు వలలో పాల్గొందాం.